తెలంగాణలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు జర్నలిస్టులు. తెలంగాణలో ప్రజాపాలన కాదు నడిచేది అరాచక పాలన అంటూ నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ నివాసం ఎదుట నిరసన తెలిపారు. ఇక్కడ ప్రశ్నిస్తున్న వారిపైన దాడులు పెరిగిపోతున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దాంతోపాటుగా ఈ 9 నెలల కాలంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ రాహుల్ గాంధీ నివాసం ఎదుట తమ నిరసన తెలిపారు తెలంగాణ జర్నలిస్టులు. మా ప్రతినిధి లివిల్ రెడ్డి మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టులు ఎప్పుడు అక్కడ రాహుల్ గాంధీ నివాసం దగ్గర నిరసన తెలిపారు, వాళ్ళు ఏమంటున్నారు? ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల పైన కూడా భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాటి అన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరింత రెట్టింపయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎవరిపైన దాడులు జరిగితే అడిగే నాదుడు గుడియాల లేకపోవడం కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా జర్నలిస్టులు అంతా కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఏకంగా ముఖ్యమంత్రి సోదరులు, ముఖ్యమంత్రి సొంత ఊర్లోనే జర్నలిస్టులపై జరిగిన దాడులను వాళ్ళ ఇక్కడ పట్టించుకున్న పాపన ఎవరు కూడా పోకపోవడంతో, ప్రభుత్వం ఆ దిశగా కనీసం చర్యలు చేపట్టకపోవడంతో జర్నలిస్టులు కూడి వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీకే మేము విన్నవించుకుంటామని చెప్పేసి ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీ నివాసం వద్ద విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను, జర్నలిస్టులపై ముఖ్యంగా జరుగుతున్న అరాచకాలను చెప్పేందుకు వెళ్ళినప్పటికీ అక్కడ రాహుల్ గాంధీని కలిసేందుకు అక్కడ సిబ్బంది అనుమతించకపోవడంతో అక్కడే వినూత్నంగా నిరసన తెలిపారు. ఏదైతే కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడులకు సంబంధించి ప్రభుత్వం చేసిన దాడులను నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి నేరుగా కార్యాలయం వెళ్తారని వారు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆ ప్రజా సమస్యలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వెలిబుచ్చేందుకు చేస్తున్న జర్నలిస్టులపై వాళ్ళ దాడులు జరగడం ఏమో ఇప్పటికే జర్నలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. ఈ తరుణంలోనే జర్నలిస్టులు కూడా ఇక్కడ స్వయంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోని మొన్న మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా పరిగణించారు. వారంతా కూడా ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వం నుంచి చర్యలు చేపట్టకపోవడంతోనే అది కూడా ముఖ్యమంత్రి సొంత గ్రామంలో జరిగినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో చెల్లడం లేదు. డీజీపీ ఇటు ఉన్నతాధికారులను కలిసాం, మొరపెట్టుకున్నాం, కానీ అక్కడ వాళ్ళ నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతోనే మేము ఢిల్లీకి వచ్చాం. రాహుల్ గాంధీకి చెప్తాం, రాహుల్ గాంధీ నుంచి కూడా మాకు ఏదైనా హామీ రాలేదు, అక్కడ కలిసేందుకు కూడా నిరాకరించారని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తెలిపేందుకే వాళ్ళ ఢిల్లీకి వచ్చినట్లు కూడా వారు చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ ఒక మహిళల పట్ల కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా రోజు ఏదో ఒక దగ్గర జర్నలిస్టుల పైన దాడులు జరుగుతుంది. చిరుకవిన్ కావచ్చు, శంకర్ కావచ్చు, ఆ తర్వాత మొన్న సరిత యాదవ్ తో పాటు విజయారెడ్డిపై జరిగిన దాడిని కూడా ఇవాళ మనం చూడొచ్చు. అంతకు ముందుకు ఓయూలో నిరుద్యోగులకు సంబంధించిన లైవ్ కవరేజ్ లో భాగంగా ఒక ఛానల్ సంబంధించిన ప్రతినిధి పైన కూడా దాడి చేసిన ఘటన మనం ఇవాళ చూస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే ప్రభుత్వానికి సంబంధించి ప్రజల నుంచి అన్యాయం ఎదురైన ప్రజల నుంచి నిరసన జరిపితే ప్రజల నిరసనను కవర్ చేసిన వారిపైన దాడులు జరగడం పట్ల కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏదైతే మేము ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రభుత్వానికో ఇంకా లేదంటే ఇతరులకు మేము వ్యక్తిగతంగా
పనిచేయట్లేదు. మేము ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం. ప్రజల సమస్యలను మేము ప్రపంచానికి తెలియజేసేందుకే మేము రిపోర్టింగ్ చేస్తున్నాం. ఆ తరుణంలో మాపై ఇలా దాడులు ఏంటి అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఖచ్చితంగా ఢిల్లీలో మేము ఎండగడదాం. ఢిల్లీ ప్రజానికానికి, ఢిల్లీ జర్నలిస్టులకు కూడా మేము చెప్తాం. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడేమో ప్రేమ ఒలకపోస్తారు, కానీ ఇక్కడ చేసే దాడులు స్పందించకపోవడం ఆశాస్పదంగా ఉన్నట్లు కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటు కార్జీఎం కావాలి, ఏసీసీ పెద్దలను కూడా మేము కలిసి విన్నవించుకుంటాం. తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజాపాలన కాదు, వ్యతిరేక పాలన, ప్రజా నిర్బంధ పాలన అని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మేము నిరసన తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ నివాసం దగ్గర మేము వినూత్నంగా నిరసన తెలుపుతున్నాం. అనంతరం కార్యాలయానికి వెళ్తాం. అక్కడ కూడా మాకు ఒకవేళ ఎవరి నుంచి అపాయింట్మెంట్ రాకపోతే ఖచ్చితంగా మేము జంతర్ మంతర్కి వెళ్తాం. జంతర్ మంతర్లో మా నిరసనను వ్యక్తం చేస్తాం. మేము ప్రపంచానికి చెప్పేందుకు ఇక్కడికి వచ్చాం. ఎన్నో అన్యాయాలను, ప్రజలు జరుగుతున్న సమస్యలను, ప్రజలు జరుగుతున్న అరాచకాల పట్ల మేము, ప్రజలపై జరుగుతున్న దాడులను మేము చూపిస్తే మాపైన దాడులు చేస్తున్నారు, వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ జర్నలిస్టులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జర్నలిస్టుల పైన దాడిని ఇప్పటికే యావత్ తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎవరైతే దాడులు చేశారో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా కోరుతున్నారు. ఈ లేని పక్షంలో మరింత పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా జర్నలిస్టులు చెప్తున్న పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిరెడ్డి. 9 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపైన కాంగ్రెస్ ప్రభుత్వంలో భౌతిక దాడులు జరుగుతున్నాయంటూ, ఈ భౌతిక దాడుల్ని ఆపాలి అంటూ ఏకంగా రాహుల్ గాంధీకి వెళ్ళి కలుద్దామని ప్రయత్నించారు తెలంగాణ జర్నలిస్టులు. కాకపోతే అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో అక్కడే రాహుల్ గాంధీ నివాసం ఎదుట తమ నిరసన కొనసాగిస్తున్నారు. స్టాప్ అటాక్స్ ఆన్ జర్నలిస్టన్స్ అంటూ, సేవ్ జర్నలిజం అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల కాలంలో అనేక మంది జర్నలిస్టులపైన బెదిరింపులు జరిగాయి, భౌతిక దాడులు జరిగాయి. సొంత గ్రామం, సీఎం సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ, సేవ్ జర్నలిజం అంటూ ఢిల్లీ వేదికగా తెలంగాణ జర్నలిస్టులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు రాహుల్ గాంధీ నివాసం ఎదుట. राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को सेफ्टी नहीं है स्टॉप अटैक्स ऑन जर्नलिस्ट सेव जर्नलिस्ट इन तेलंगाना सेव जर्नलिस्ट इन तेलंगाना जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ जर्नलिस्ट को बचाओ राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को सेफ्टी प्रोटेक्शन तेलंगाना जर्नलिस्ट रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट ऑन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ प्रोटेक्शन जर्नलिस्ट इन तेलंगाना रुक जाओ सेव डेमोक्रेसी सेव डेमोक्रेसी इंडिपेंडेंट जर्नलिस्ट को सेफ्टी नहीं है राहुल जी सेफ्टी नहीं है तेलंगाना